గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకి ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో 207 సీట్ల భారీ ఆధిక్యంతో గెలిచినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడంతో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. దాని పూర్వాపరాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్ 324 లో స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ప్రకారం పార్లమెంటు ఒక ఎలక్షన్ కమిషన్ ని ఏర్పాటు చేస్తుంది. ఇది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, ఎమ్మెల్సీల యొక్క ఎలక్షన్స్ ను పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యతను ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. మరి ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కును 18 సంవత్సరాలు నిన్నటువంటి భారతీయులందరికీ భారత రాజ్యాంగం ఒక హక్కుగా కల్పించింది. అయితే ఈ ఓటు హక్కు పర్మనెంట్ గా ఉంటుందా అంటే, ఎవరైతే మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని ఉంటారో, మరియు ఎవరైతే తమ రెసిడెన్స్ విడిచి చాలా కాలం వెళ్ళిపోయి ఉంటారో, అటువంటి వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా, పార్లమెంట్ యొక్క శాసనం ద్వారా ఈ రాజ్యాంగానికి ఉన్న పరిధి మేరకు ఓటర్ లిస్టు ఎప్పటికప్పుడు కొత్తది తయారు చేస్తూ అనర్హులైన వారిని తీసేయాలని కూడా ఆర్టికల్ 326 లోనే చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 326 అనేది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి ప్రధానమైనటువంటి బేస్ గా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూసాం, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఒక బీహార్లోనే దాదాపు 64 లక్షల ఓట్లు, బెంగాల్లో దాదాపు 94 లక్షల పైచిలుకు ఓట్లు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే అనధికారపూర్వకంగా ఓటర్ లిస్ట్ లో ఎంటర్ కాబడి గతంలో ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారో అటువంటి అక్రమార్కులందరినీ తొలగించినట్టు ప్రకటించింది. తర్వాత ఎలక్షన్ జరిగాయి, పరిణామాలు మనం చూసింది. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటో చూద్దాం. 1950 నుంచి 2004 దాకా ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెన్సివ్ రివిజన్ మరియు యాన్యువల్ రివిజన్, స్పెషల్ రివిజన్ పేరుతో అనేక సందర్భాలలో ఓటర్ లిస్టును సవరిస్తూ వస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం, ఎవరైతే నివాస స్థలం నుంచి చాలా కాలం అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం, డూప్లికేట్ ఓట్స్, ఇటువంటి కారణాల చేత గతంలో ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత. ఈ విషయం మనకు 1950లో చేపట్టినటువంటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 16, 19, 21 మనకు వాటికి ఇచ్చిన హక్కుగా మనకు తెలుస్తుంది. అయితే మరి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, బీహార్లో నుండి ఆర్జేడీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేపట్టిందో దీన్ని వ్యతిరేకిస్తూ వివిధ ప్రజా సంఘాలు మరియు ఎన్జిఓస్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్ఐఆర్ ను ఆపొద్దండి అని ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు కోర్టుకు అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ బర్త్ సర్టిఫికెట్స్ చూడడం మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఇతర రిలేటివ్స్ కి ఓటర్ యొక్క కార్డును లింకప్ చేయడం, సిటిజన్షిప్ ను ప్రశ్నించడం వంటి అంశాలు ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉందని, ఇది చాలా వ్యతిరేక చర్య అని, దీని ద్వారా నిరక్షరాస్యులు మరియు పూర్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ సర్టిఫికెట్ సమర్పించడం కష్టమని, ఎస్ఐఆర్ ను ఆపాలని వివిధ పార్టీలు లేదా ఎన్జిఓస్ సుప్రీంకోర్టులో వేసినప్పటికీ సుప్రీంకోర్టు ఒకే మాట చెప్పింది, ఎలక్షన్ కమిషన్ కి ఓటర్ కొత్తగా యాడ్ చేయడం కావచ్చు, అనధికారంగా ఉన్న ఓట్లు తీసేయడం కావచ్చు, దానికి ఉన్న హక్కుగా చెప్పింది. అయితే దీనిలో భాగంగా ఓట్లు తీసివేసేటప్పుడు సరైన ప్రామాణికత పాటించమని, నేను భవిష్యత్తులో పూర్తి రివ్యూ చేస్తానని చెబుతూ ఇంటీరియం ఆర్డర్ ఇస్తూ ఎస్ఐఆర్ ను కొనసాగించమని చెప్పింది. మరి ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి అసలు ఏమేమి చూస్తారు అని పరిశీలిస్తే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గతంలో చేసినటువంటి అనేక రివిజన్స్ కి దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా సిటిజన్షిప్ ను కూడా చూసి ఓటర్ లిస్ట్ ను తీసేస్తామనేది ఎస్ఐఆర్ యొక్క నోటిఫికేషన్ లో ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అయితే సిటిజన్షిప్ నిర్ధారించే అధికారం ఎవరికి ఉంది సహజంగా అంటే, చట్టం ప్రకారం కేంద్ర హోంశాఖకు ఉంది, లేదా పాస్పోర్ట్ అథారిటీస్కి ఉంది, లేదా ఉన్నత న్యాయస్థానాలకు మాత్రమే ఉంది. ఎలక్షన్ కమిషన్ కు ఎంతసేపు ఉన్న ఓటర్ లిస్ట్ ను యాడ్ చేయడం, తీయడం, ఎలక్షన్ నిర్వహించడం ఉంది, కానీ సిటిజన్షిప్ నిర్ధారించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి లేదు. ఈ విధానంలోనే ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో ప్రశ్నించడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు జాగ్రత్తగా ఓటర్ లిస్ట్ ను తయారు చేయండి, తీసేసేయండి అని ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దీంతో పాటు ఆధార్ కార్డును కూడా వెరిఫై చేసే సర్టిఫికెట్స్ లో ఒక సర్టిఫికెట్ గా పొందుపరచమని చెప్పి ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు సుప్రీంకోర్టు చెప్పినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తను ఎస్ఐఆర్ లో భాగంగా వెరిఫై చేసే 11 రకాలటువంటి కార్డుల్లో ఆధార్ కార్డును కూడా 12వ కార్డుగా చేర్చడం జరిగింది. అయితే ఆధార్ కార్డు అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు, మరి అట్ ద సేమ్ టైం సిటిజన్షిప్ ప్రూఫ్ కూడా కాదు. అది కేవలం ఒక ఐడెంటిటీ కార్డుగా మాత్రమే
పరిగణించవలసిందిగా చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ లో ఏమేమి చూస్తారు అంటే, నంబర్ 1, 2004లో భారతదేశంలో సార్వత్రిక ఎలక్షన్స్ జరిగాయి. అంతకంటే ముందు ఒక ఓటర్ లిస్టు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఈ 2004 కంటే రిలీజ్ చేసిన ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళు ఎస్ఐఆర్ పరిధిలోకి రారు. అంటే 2004 తర్వాత ఎవరైతే ఓటర్ లిస్ట్ లో చేరి ఉన్నారో వాళ్ళ యొక్క ఓటర్స్ ను మాత్రం ఎస్ఐఆర్ పరిధిలోకి తీసుకొచ్చి స్పెషల్ రివిజన్ చేస్తూ డాక్యుమెంట్స్ పరిశీలించి ఆ ఓట్లు సరైనవా కాదా పరిశీలించడం జరుగుతుంది. ఎలా పరిశీలిస్తారు అంటే, ఫస్ట్ చూస్తారు 2004 తర్వాత మీరు ఓటర్గా చేరారా, అయితే మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కానీ మీ నియరెస్ట్ రక్త సంబంధికులతో కానీ వాళ్ళ ఓట్లు ఎక్కడైనా ఉంటే వాళ్ళతో మీ యొక్క రిలేషన్ మ్యాపింగ్ చేసుకోవాలి. అలా చేస్తే ఎస్ఐఆర్ ప్రకారం మీరు సక్రమమైన ఓటర్గా ఈసీఐ పరిగణిస్తుంది. ఒకవేళ ఒక 2004 తర్వాత ఎంటర్ అయిన ఓటర్ తన తల్లిదండ్రులను కానీ రిలేటివ్స్ కానీ మ్యాపింగ్ చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఈసీఐ. దాని ప్రకారం ఏంటంటే, 1987 కంటే నువ్వు ముందు పుట్టావా, జూలై 1 లోపు పుట్టావా, అట్లా అయితే నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఆధార్ కార్డు కాదు, నీ ఓటర్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా నీ డేట్ ఆఫ్ బర్త్ గా పరిగణించదు. కేవలం ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా టీసీ ద్వారా కావచ్చు, పాస్పోర్ట్ ద్వారా కావచ్చు, వివిధ స్థానిక సంస్థలు రిలీజ్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా రిటైర్మెంట్ సర్టిఫికేట్ కావచ్చు, వీటిని మాత్రమే ప్రామాణికంగా చూస్తారు. ఒకవేళ నువ్వు 1987 నుంచి 2004 మధ్యలో కనుక పుట్టినట్లయితే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఒక పేరెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మస్ట్ గా నువ్వు సబ్మిట్ చేయాలి. 2004 తర్వాత పుట్టిన వాళ్లకు ఎవరైతే ఓటర్ గా చేరి ఉంటారో వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఇద్దరు తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చూపించినట్లయితే మాత్రమే నువ్వు ఓటర్ గా మిగిలి ఉంటావు. ఇవి సమర్పించినట్లయితే ఎలక్షన్ కమిషన్ బూత్ లెవెల్ ఆఫీసర్ సహకారంతో వాళ్ళ ఓట్లు తీసడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి అప్పీల్కి వెళ్ళవచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ స్థాయిలో. ఆ అప్పీల్లో కూడా వాళ్ళు సరిగా ప్రూవ్ చేసుకోకపోతే ఫైనల్ గజెట్ లో వాళ్ళ ఓటర్ తీసేస్తుంది. ఈ రకంగానే అక్రమార్కుల యొక్క ఓట్లు దాదాపు బీహార్లో 64 లక్షలు, బెంగాల్లో 90 లక్షల పైచులకు ఓట్లు తీసేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 2000 సంవత్సరాల తర్వాత 25 ఏళ్లలో భారతదేశంలో సరిహద్దుగా ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి భారత్లోనికి బీహార్, బెంగాల్, యూపీ, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి రాష్ట్రాలకు లక్షలాది మంది బంగ్లాదేశీయులు అనధికారికంగా భారత్ లో ఎంటర్ కావడం, అక్కడ ఉన్న రాష్ట్రాలు దానికి సహకరించి ఉండొచ్చు, సహకరించకపోయిండొచ్చు, మొత్తానికైతే వాళ్ళు రావడం అనే కారణం అనేది వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా మరియు స్పెషల్ అనేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరడంతో ఈ అక్రమంగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆధార్ కార్డు పొంది ఉన్నారు, ఓటర్ కార్డు పొంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం భారత ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళు అక్రమార్కంగా అనుభవిస్తుండడం వల్ల ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు, సోషల్ సమస్యలు ఏర్పడడం వల్ల ఈ ఎస్ఐఆర్ ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్టార్ట్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ఇష్టం. ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగే ముందు కానీ ఆ తర్వాత కానీ అవసరం మేరకు ఎస్ఐఆర్ నోటిఫికేషన్ ఇస్తుంది. బూత్ లెవెల్ ఆఫీసర్ సహకారంతో ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. వాస్తవానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఒక దేశం ప్రజాస్వామ్య దేశం అంటేనే దానికి శరీరానికి ప్రాణం ఉన్నట్లు ఎలక్షనే ప్రజాస్వామ్య దేశానికి ప్రాణం అవుతుంది. మరి ఎలక్షన్ కి ప్రధాన ప్రాతిపదిక ఓటర్ అయినప్పుడు ఈ ఓటర్ సక్రమమైన ఓటరు అంటే భారత పౌరుడై 18 సంవత్సరాలు నిన్న పర్ఫెక్ట్ వ్యక్తి మాత్రమే ఓటర్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి అనధికార ఓట్లను తీసివేయడం అనేది ఒక ఖచ్చితమైనటువంటి చర్య. ఆ ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళింది, ఎస్ఐఆర్ చేస్తుంది. దాని యొక్క రిజల్టే మనం ఇప్పుడు బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ తీర్పులో మనం గమనిస్తున్నాం. థ్యాంక్ యూ.